ఇది మళ్ళో రకంగా పెద్ద దుమారమే లేపుతుంది. ఎన్టీఆర్ ఘాట్ని కూల్చేద్దామని చెప్పి ఆయన అంతర్గతంగా అసెంబ్లీ లాబీలో మాట్లాడుకొచ్చినట్ట మీడియా చిట్చాట్లో. సో లేపేసి అక్కడ కొత్త అసెంబ్లీ కడదామంటున్నారట. ఇప్పటికే గత పోయిన ప్రభుత్వంలోనే ఇష్టానుసారంగా సచివాలయం ఇంకొక 50 ఏళ్ళు 20 ఏళ్ళ వరకు ఈజీగా ఉపయోగపడేది. ఉన్న పలంగా దాన్ని గులకొచ్చేసి 800 కోట్లతో కడుతున్నామని చెప్పి దాని కాస్త 1100 కోట్లకు అంచనా వ్యయాలు పెంచి ఒక భారీ నిర్మాణమే చేపట్టి ఎస్ సెక్రటరీ నిర్మాణం జరిగింది, అది అవసరమే. కానీ అత్యవసరంగా దానికి సంబంధించి కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సమస్యలు తీర్చాల్సినవి అనేకంగా ఉన్నాయి. మిషన్ భగీరథ అన్నారు. మిషన్ భగీరథ నీళ్ళు ఎన్ని గ్రామాలకు వస్తున్నాయి? ఎంతమంది మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్లో మిషన్ భగీరథ నీళ్ళు తాగేది కేసీఆర్. కేటీఆర్ ఎక్కడైతే నందినగర్లో ఉంటున్నాడో కేటీఆర్ తాగేది మిషన్ భగీరథ నీళ్ళేనా? సో అంతా ఏందనంటే అనేక సమస్యలను తీర్చాల్సినవి. అది కాకుండా దాన్ని పక్కదారి పట్టించి సెక్రటేరియట్లు, ఈ భవనాలు, ఈ కథలు, ఈ కార్ఖానాలు కట్టడం వల్లే ఈయనను ప్రజలు పక్కన పెట్టారు. కేసీఆర్ అంటే ఆయన ప్రజలు పక్కన పెట్టారు. మీరు మళ్ళీ అసెంబ్లీ ఉండగానే కొత్త అసెంబ్లీ కావాలనంటే అత్యవసరమేం కాదు. మీరు తీర్చాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా రైతు భరోసా ఇవ్వండి, ఫస్ట్. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్న బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించండి, విద్యార్థులకి ఉపయోగపడుతుంది. మీకు అసెంబ్లీ లేకపోతే ఏం కాదు, అసెంబ్లీ సరిపోతుంది మీకు. చాలా ఫుల్ ఎనఫ్ అసెంబ్లీ. ఇప్పుడు అదొక చరిత్ర, అంతటి చారిత్రాత్మక కట్టడాన్ని కూల్చేయాలని రాజగోపాల్ ఎట్లా మాట్లాడతాడు? ఈ సమయంలోనే ఇంకో అంశం కనుక, ఈ సమయంలో మనం కనుక ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ స్కూల్లో అద్దె భవనాలు నడుస్తున్నాయి, గురుకుల హాస్టల్ కానీ లేకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు. సో వాటిని ప్రత్యేకంగా గవర్నమెంట్ ప్రభుత్వం భవనాలు నిర్మించమని చెప్పండి. ఏదో ఊరికేనే మళ్ళీ అసెంబ్లీని కొత్త రకమైనటువంటి తెరగలు తీసుకొస్తున్నారు. దయచేసి ఇలాంటి ఆలోచన మనకు ఉంటే కనుక ప్రభుత్వం విరమించుకోండి. పిల్లలకు హాస్టల్ సరిగా లేవు, స్కూళ్ళు సరిగా లేవు. చాలామంది నిరుపేదలు రోడ్ల మీద హైదరాబాద్లో కూడా మనం చూస్తుంటే కొన్ని చోట్ల టెంట్లు వేసుకొని డేరాలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించి వాళ్ళకి ఏదైనా ఒక గుడారం ఏర్పాటు చేయరు. ఈ అసెంబ్లీ మనకు చాలా ఎనఫ్. అసెంబ్లీ ఉన్న దాంట్లో ఇంకా అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు, ఇంకా దానికి సంబంధించి ఇంకా చాలా చేసుకోవచ్చు. సో దయచేసి ఇటువంటి ఆలోచన ఉంటే కనుక విరమించుకోండి. మళ్ళీ వైపుగా రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే, నాకు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నా. ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డిని ఏమన్నాడు, నాకు కనుక ఇవ్వకపోతే రిజైన్ చేసి ఎస్సీని గెలిపిస్తా అంటున్నాడు. ఈయన కూడా మంత్రి పదవి కావాలంటున్నారు. మరి ఉన్నోళ్ళు మొత్తం మీరే పంచుకోర్రి తెలంగాణ రాష్ట్రాన్ని. ఇగో నల్గొండ మొత్తం, ఇగో ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ఆదిలాబాద్ మొత్తం అక్కడ వివేక్ వెంకటస్వామికును ప్రేమ్ సాగర్ రావుకు, తర్వాత హైదరాబాద్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకు, లేకపోతే కరీంనగర్ మొత్తం పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబుకి, ఇలా పంచుకొని మీరే పంచుకొని ఇక బీసీలని లేకుంటే కింది స్థాయిలో కష్టపడ్డ కార్యకర్తలకు కానీ లేకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళకి అవకాశం కల్పించకూరి, ఇక మీరే పంచుకోర్రి. ఈ ఖమ్మం మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్ను తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇట్లా పంచుకోరు, మీరే పంచుకొని ఈ విభాగాలు చేసుకొని, లేకుంటే అక్కడ మేరకు నేనే ముఖ్యమంత్రి, లేకపోతే నల్గొండకు నేనే ముఖ్యమంత్రి, ఇక బీసీలు వద్దు. మీరు చూడండి వీళ్ళకి కొట్లాడుతున్నారు. మళ్ళా నిన్న మల్రెడ్డి రంగారెడ్డి కొట్లాడిండు, ఇవాళ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ ఏ ఒక్క బీసీ అన్న నాకు కావాలని అడుగుతున్నాడా? అంత ధైర్యంగా వీళ్ళలాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాడా? మాకు రావాల్సిన హక్కు మాకు ఇవ్వమంటున్నారు బీసీలు. ఒక్కిద్దరు కమ్మీరు ఇచ్చారు మంత్రివర్గంలో అవకాశం, మళ్ళీ మీకే కావాలనా? ఇప్పటికే 7 ఉన్నారు, మళ్ళీ మీకే కావాలనా? ఎంతమంది మీరు ఇట్లా దోసుకునేది? లేకపోతే మీరు చెప్పుకోరు నేను ఎంటున్నట్టుగా నల్గొండకు నేనే ముఖ్యమంత్రి, పలానా కరీంనగర్ జిల్లాకు నేనే ముఖ్యమంత్రిని మీరు ప్రకటించేసుకోండి. ఇక ఇప్పటికే మీ కుటుంబంలో ఒకరు మంత్రి పదవి అనుభవిస్తున్నారు. మీరు ఆల్రెడీ ఎంపీగా పనిచేసి వచ్చారు. 4-5 పార్టీలు తిరిగి వచ్చి మళ్ళా కాంగ్రెస్కి వచ్చినాక మీకు అవకాశం ఇస్తే మునుగోడు ప్రజలు మళ్ళీసారి గెలిపించారు. మీరు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మీరు ఎమ్మెల్యేగా చాలా పనితీరు ప్రదర్శిస్తున్నారు. అక్కడ లిక్కర్ లేకుండా చేసారు, ఇంకా రకరకాలుగా మీరు చేయాల్సిన పనులు అనేకంగా ఉన్నాయి. మీకు భవిష్యత్తులో చాలా అవకాశాలు కూడా వస్తాయి. కానీ మళ్ళీ నాకే కావాలని పట్టుబడుతున్నారు. చూడండి, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెఫినెట్గా బీసీల పక్షాన్ని నిలబడి బీసీల కనుక ఇంకా అదనంగా ఒక 3 స్థానాలు కనుక ఇవ్వకపోతే, ఒకటి ముదిరాజుకి తప్పకుండా ఇవ్వాల్సిందే, ఆ తర్వాత ఎంబీసీలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి తప్పకుండా మంత్రి పదవి అవకాశం ఇవ్వాల్సిందే, ఎంబీసీలో ఉన్న వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సిందే. నిన్న ఎవరైనా మాజీ హోంమంత్రి మనకు మహమ్మద్ అలీ ఆ మండలిలో ఏం మాట్లాడుతున్నాయన, మాకు మైనార్టీల పక్షం నుంచి ఒక్కరు కూడా మంత్రివర్గంలో లేకపోవడంతో మా సమస్యలు తెలియడం లేదు అని మాట్లాడుతున్నాడు కదా. రైట్, ప్రతి ప్రభుత్వంలో ఒక మైనార్టీ మంత్రి తప్పనిసరిగా ఉంటాడు. వాళ్ళ యొక్క కోరికని వాళ్ళ యొక్క వాంఛని మనం కాదనలేం. కానీ నేనేం అడుగుతున్నా అంటే, ఒక్క ఏడాది కాలమే మైనార్టీల పక్షాల నుంచి ఏ ఒక్కరు లేకుండా వాళ్ళ సమస్యలు అడ్రస్ కాకుండా ఉంటున్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా.
మరి అలాంటప్పుడు కొన్ని ఏండ్లుగా ఎంబీసీ వర్గాల నుంచి కొన్ని ఏండ్లుగా నాకు తెలిసి ప్రభుత్వం అసలు ఈ రాజ్యాంగం అమలైనప్పటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంబీసీ వర్గాల్లో నుంచి ఒక్క వ్యక్తికి కూడా మంత్రి పదవి అవకాశం లభించలేదంటే మరి ఆ ఎంబీసీల వాయిస్ ఎవరు వినిపిస్తున్నారు? మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి ఒక్కరికి కూడా మంత్రి పదవుల అవకాశం రాలేదు. మంత్రి పదవికి ఎందుకు ఎమ్మెల్యేగానే అవకాశం రాలేదు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళకి నిరాకరిస్తారు పార్టీలు. మరి వాళ్ళ వాయిస్ ఏమైనట్టు ఇన్ని రోజులు? మీరు ఒక ఏడాది కాలం లేకపోతేనే ఇంట్లో మా వాయిస్ లేరు మంత్రివర్గంలో అంటున్నారు కదా. మరి కనీసం ఎమ్మెల్యే లేని కుణాలు ఉన్నాయి కదా, ఎమ్మెల్యేలు లేనటువంటి ఆ వర్గాలు ఉన్నాయి కదా, కనీసం అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఆ వర్గాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళకి ఏమైపోతుంది? సో ఇంకా మీరే ఉత్సాహపడి మాకే కావాలి, మేమే పాలిస్తాము, మేమే మొత్తం శాసిస్తాం అనుకుంటే కుదరదు. దయచేసి ఒకసారి మీరు ఆలోచన చేయండి. బీసీలకు అవకాశం కల్పించండి. ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ ఆ బీసీల పక్షాన్ని నిలబడి బీసీలకు కనుక ఇంకో 2-3 కనీసం 3 అవకాశం, ఎందుకంటే ఇంకా 8 ఉన్నాయి, ఇంక ఇవ్వాల్సినవి 6 ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి. ఈ 6లో కనీసం మీరు 3 కనుక 50% మీరు కులగణన అంటున్నారు. ఇంకా అది కనుక నిరూపించుకొని 50% అంటే 3 మంత్రివర్గంలో ఒక ఎంబీసీ ఒక ముదిరాజ్, మీరు చెప్పిన ప్రకారంగా ఒక ఎంబీసీ ఒక ముదిరాజ్, ఇవైతే తప్పనిసరి. వీరికి కనుక అవకాశం కల్పించకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతకంతకు డెఫినెట్గా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.